పొగాకు రైతులు గత 3 నెలల నుండి తీవ్ర ఆందోళనలు చేశారు. అంతకంటే ముందు మేము తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అధికారులను కలిశారు. మేము పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. ఒక కిలోకి మేము ఉత్పత్తి కోసం పెట్టే ఖర్చు అంత కూడా ఇప్పుడు మా పొగాకు కొనడం లేదు ఆ రేటుకు కూడా. తీవ్రంగా నష్టపోతాం, ఆదుకోండి అని. సో అన్ని స్టేజ్లు దాటిపోయిన తర్వాత వాళ్ళ ఆందోళన, నిరసన, ఆగ్రహం, ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసిన తర్వాత జగన్ గారు వాళ్ళని ఆదుకోవాల్సిందే, లేదంటే క్షేత్రస్థాయిలో వాళ్ళతో కలిసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాం, ఈ విధంగా గాలికి వదిలేయడం ఏంటి అని చెప్పి ఆయన కూడా నెక్స్ట్ నెలలో నేను పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వస్తానని చెప్పి పోయిన నెలే ప్రకటించారు. ఇది జరిగిన తర్వాత కేంద్రం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది, 50,000 వడ్డీ లేని రుణాలు ఇస్తామని. రాష్ట్రం వైపు నుంచి ఒక ప్రకటన వచ్చింది, 10 రూపాయల కిలో మీద ప్రోత్సాహకరం అందిస్తాం, నేరుగా రైతుల అకౌంట్లో వేస్తాము అని. అయినా కూడా సరిపోదు, నష్టపోతాం అని చెప్పి రైతులు అయితే ఆందోళనలు కంటిన్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వెళ్ళారు. ఆ పర్యటనకు ఏ స్థాయిలో జనం వచ్చారో తెలుసు. సరే, రాజకీయంగా జగన్ పర్యటనను పాలకపక్షం ఏ స్థాయిలో విమర్శించినా ఇంటర్నల్గా జగన్కి దక్కిన మద్దతు మీద వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి కాబట్టి, సో మనం ఆ రైతులను ఆదుకోకపోతే పరిస్థితి మరింత చేసే అవకాశం ఉంది, మన మీద మరింత వ్యతిరేకత వస్తుంది అనే అటువంటి నివేదికలు ప్రభుత్వానికి చేరే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అంటే జగన్ పర్యటన ప్రెజర్ ఫలించి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో 15 రూపాయలు కేజీకి అదనంగా రైతులకు చెల్లిస్తూ కొంటూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత కిలోకి 25 రూపాయలు పొగాకు రైతులకి ధర గిట్టుబాటు అవుతూ ఉంది. ఈ క్రమంలో రైతులు కొన్ని చోట్ల ఆనందం మీడియాతో వ్యక్తపరుచుకుంటూ కొన్ని చోట్ల అయితే జగన్ గారి ఫోటో పెట్టి క్షీరాభిషేకాలు కూడా చేయడాన్ని మనం గమనించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలిసిన తర్వాత ఆయన మా సమస్యను అడ్రస్ చేసిన తర్వాత మా కోసం దేవరపల్లి వచ్చిన తర్వాత ఓవరాల్గా మాకు 25 రూపాయల వరకు యావరేజ్గా కిలోకి కలిసి వచ్చింది అని జగన్ మేము ఎన్ని రోజులు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోవాలి. జగన్ ప్రెజర్ చేయడం, జగన్ రావడం చేతనే మా నిరసన ప్రభుత్వానికి మేము బలంగా వినిపించగలిగాము అని, జగన్ ఒత్తిడి వల్లనే మాకు ఈ ఉపశమనం దక్కింది అని చెప్పి రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు.